హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ ను కఠినతరం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులతో వాదిస్తున్నారు. వారికి పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానాలు విధిస్తున్నారు. జూబ్లీహిల్స్లోని స్పెషల్ డ్రైవ్ పై మా ప్రతినిధి శర్మ స్పెషల్ రిపోర్ట్. మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. లైసెన్స్ లేకుండా రోడ్డు పైన వాహనం నడిపితే జైలుకి వెళ్లాల్సిందే. ఒక డ్రైవింగ్ లైసెన్సే కాదు, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే మాత్రం భారీ జరిమానా విధించే దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమయ్యారు. ఇవాళ నుంచి నిబంధన ఖచ్చితంగా అమల్లోకి వచ్చింది. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా విస్తృతమైనటువంటి తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి చాలామంది హెల్మెట్లు లేకుండా రోడ్డుపైకి వాహనాలతో వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మీకు హెల్మెట్ లేదా? नहीं अभी ले लेंगे हेलमेट. अभी हैदराबाद में आज से रूल हो गया ना, आज से ले लेंगे. ले लेंगे, अभी नहीं लिए. लाइसेंस है आपके पास? लाइसेंस हाँ है, लाइसेंस है. మీకు లైసెన్స్ ఉందా? लाइसेंस है मगर आज भूल गया मैं निकालने लेके आने के लिए. कल से डेफिनेटली आई कैन यूज द हेलमेट. మీకు లేదా? లైసెన్స్ ఉంది సార్, హెల్మెట్ ఇంట్లో ఉంది. అంటే తెలియదా మీకు? తెలుసు సార్. ఇవాళ నుంచి నిబంధన ఖచ్చితంగా అమల్లో ఉందని తెలియదా? రేపటి నుంచి డెఫినెట్గా పెట్టుకుంటాం. అంటే నిర్లక్ష్యమా? నిర్లక్ష్యం కాదు, రేపటి నుంచి డెఫినెట్లీ పెట్టుకుంటాం. ఓకే. మీ దగ్గర లైసెన్స్ ఉందా? ఉంది సార్. హెల్మెట్ లేదు? అవును సార్. ఎందుకు అంత నిర్లక్ష్యం? లేదు సార్, రూమ్లో మర్చిపోయాను సార్. రూమ్లో ఉంది సార్. రూమ్లో ఉందా? ఎస్ సార్. అంటే రోడ్డు మీద హెల్మెట్ లేకుండా వస్తే పట్టుకుంటారని తెలియదా? తెలుసు సార్. చదువుకున్నారు కదా మీరు? ఎస్ సార్. రోజు పేపర్ టీవీ చూస్తున్నారు కదా. ఓకే. ట్రాఫిక్ పోలీసులు కూడా దాంట్లో చెప్తున్నారు కదా ఖచ్చితంగా అమలు అవుతుందని. చెప్తున్నారు సార్. ఇక్కడ విస్తృతమైనటువంటి తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్తో మాట్లాడదాం. ఈ రోజు నుంచి ఈ మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ హెల్మెట్ ధరించని వాళ్ళు కానీ మిగతా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కానీ వాళ్ళను తనిఖీ చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఈరోజు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు ఎంట్రీ చేసి తర్వాత నెక్స్ట్ మళ్ళీ పట్టుబడినప్పుడు ఈ ట్యాబ్ ద్వారా మనం వాళ్ళని ట్రేస్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఛార్జ్షీట్ ద్వారా ఆ కోర్టులో ఆ రోజు డిటైన్ చేసి నెక్స్ట్ మళ్ళీ రెండోసారి అయితే ఒకరోజు జైలు, మూడోసారి అయితే 2 రోజులు జైలు, నాలుగోసారి అయితే ఆ జడ్జి గారి విచక్షణాధికారాల మేరకు వాళ్ళు ఇంకా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ప్రాథమిక అవసరం, అత్యవసరం. దాని లేని వాళ్ళ వల్ల యాక్సిడెంట్లు అవి జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని యాక్సిడెంట్ల నివారణ గురించి ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనం తనిఖీ చేసి వాళ్ళ మీద సరైన నుంచి కొనసాగుతున్న ఎవరైనా పట్టుబడ్డారా? లైసెన్స్ లేని వాళ్ళు పట్టుబడ్డారు. వాళ్ళను మనం తదుపరి చర్య గురించి మనము ట్యాబ్లో ఎంట్రీ చేసి వాళ్ళను చలాన్ రాయడం జరుగుతుంది. కొంతమంది ఇంట్లోనే మర్చిపోయాం హెల్మెట్లు అని చెప్తున్నారు. అంటే వాళ్ళలో నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. తప్పకుండా నిర్లక్ష్యం ఉన్నా మరి ధరించకున్నా ఒకళ్ళ హెల్మెట్ ఉన్నా వాళ్ళు వెనక తగిలించుకుంటారు. అది కూడా తప్పే. ఎందుకంటే అది వాళ్ళకు తలకు పెట్టుకుంటేనే వాళ్ళు ధరించి వాళ్ళ ప్రాణరక్షణ గురించి మనము దానికి చలాన్ రాయకుండా ఉంటాము. లేకుంటే చలాన్ రాయడం కంపల్సరీ ఉంటుంది. దాన్ని చలాన్ రాసి వాళ్ళ చర్య తీసుకోబడుతుంది. ఇక్కడ వాహనాలు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్కి సంబంధించి మీ దగ్గర లైసెన్స్ ఉందా? అన్నీ ఉన్నాయండి. మరి హెల్మెట్ లేదు కదా? తీసుకోవాలండి. అన్నీ ఉన్నాయంటే? అన్నీ ఉన్నాయి, తీసుకోవాలి. హెల్మెట్ తీసుకుంటా, ఈరోజు ఈవినింగ్ తీసుకుంటా. ఓకే. అంటే తెలుసు కదా ఇవాళ నుంచే, కానీ నేను ఈవినింగ్ తెలిసింది. ఈరోజు తీసుకుంటా, ఖచ్చితంగా తీసుకుంటా. ఓకే. వాహనదారులు కొంత నిర్లక్ష్యం అయితే చాలామంది వాహనదారులు కనిపిస్తున్నప్పటికీ ఇంకా వాహనదారులో కొంత అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ట్రాఫిక్ పోలీసులు కూడా విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించాల్సినటువంటి అవసరం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరామెన్ రతన్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.